హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రొయ్యల బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ముందుగా రొయ్యల్ని, ఫ్రెష్ రొయ్యలు అయితే కనుక దాన్ని ఉప్పు పసుపు వేసి కడిగేసి వాటర్ పోయేంత వరకు ఉడకబెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుని ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని వాటిని ఒకసారి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా ఆయిల్ పోసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు, ఉల్లిపాయ సన్నగా ఒకటి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి రావాలి. తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ రొయ్యలను కూడా ఇందులోకి వేసేసుకొని వీటిని కూడా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ముందుగానే ఫ్రై చేసి ఉంచాం కాబట్టి పెద్ద ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. అదేవిధంగా ఇందులోకి మనం రైస్ని వేసుకోవాలి. ఇందులోకి చిట్టుమిర్చాల రైస్ అయితే బాగుంటుందండి. అవి ఉంటే అవి యూజ్ చేయండి. ఒకవేళ లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. చిట్టుమిర్చాల రైస్తో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రొయ్యల బిర్యానీకి. ఈ విధంగా చక్కగా బియ్యాన్ని కడిగేసి కొంచెం వాడనిచ్చి దాన్ని కూడా ఈ రొయ్యల్లోకి వేసేసుకుని ఇందులోకి ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అదేవిధంగా కొంచెం కారం కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. బియ్యం ఎంత ఫ్రై అయితే బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. అప్పుడే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ తక్కువ ఆయిల్ వేస్తే బాగోదు. నాన్ వెజ్కి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. బియ్యాన్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, అదేవిధంగా ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం 1కి 2 వంతుల వాటర్ వేసేసుకోవడమే. ఇందులోకి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 4 విజిల్స్ రానిస్తే మనకి ఈ రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా అన్నీ వేసేసుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్పుని కొంచెం చూసుకొని కావలిస్తే కొంచెం ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ విధంగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఏ విధంగా ఉందో? ఇందులోకి మనం కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 వంతుల వాటర్ వేసుకొని 1 వంతు కొబ్బరి పాలు వేసుకుంటే కూడా బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఆ విధంగా కూడా ట్రై చేయండి. అది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా పలుకు పలుకుగా ఎంత బాగుందో బిర్యానీ. ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.